ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'మేడ్ ఇన్ కొరియా'. ప్రియాంక మోహన్ గారు మెయిన్ రోల్‌లో నటించిన ఈ మూవీ డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి సంబంధించిన తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన ప్రియాంక మోహన్ అలియాస్ షన్బా. షన్బాకి చిన్నప్పటి నుంచి కొరియన్ మూవీస్ అన్న, కొరియన్ సాంగ్స్ అన్న ఇష్టం. ఆ విధంగానే తను లైఫ్‌లో కొరియన్ కంట్రీకి వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటుంది. అలాగే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల షన్బా కొరియన్‌కి వెళ్ళిద్ది. వెళ్ళిన తర్వాత అక్కడ తను సర్వే అవ్వడానికి తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనే పాయింట్ల మీదే ఓవరాల్ స్టోరీ అయితే ఉండిద్దనమాట. ఉన్నప్పటికీ ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, ఈ మూవీ నాకైతే నచ్చలేదు. ఎందుకు అన్నానంటే, వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ అనేది బాగుంది. మెయిన్‌గా ప్రియాంక మోహన్ గారు షన్బా క్యారెక్టర్‌లో జీవించేశారని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే మంచి పెర్ఫార్మ్ ఉన్న రోల్ తీసుకున్నారు ప్రియాంక మోహన్ గారు. అంతే పెర్ఫార్మెన్స్‌తో షన్బాగ్ క్యారెక్టర్‌కి న్యాయం చేశారు. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్‌గా ఏంటంటే, స్టోరీ పాయింట్ బాగున్నప్పటికీ డైరెక్షను, స్క్రీన్ ప్లే అనేది అంత బలంగా లేదు. ముఖ్యంగా షన్బాగ్ క్యారెక్టర్ కొరియా వెళ్ళిన తర్వాత అక్కడ తను సర్వే అయ్యే సీన్స్ అనేవి అంత రియాలిటీగా ఉండవనమాట. సినిమాటిక్ లిబర్టీని ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసుకున్న ఫీలింగ్ అయితే కలిగింది. ముఖ్యంగా హీరోయిన్‌కి కన్వీనియంట్‌గా మూవీ మొత్తం వెళ్ళిపోవడం వల్ల మూవీ అనేది అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉండదనమాట. ఇక ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికొస్తే, మెయిన్‌గా ఫస్ట్ హాఫే నన్ను చాలా బాగా ఎంగేజ్ చేసింది. ఎందుకనంటే ఫస్ట్ హాఫ్‌లో మెయిన్‌గా షన్బా క్యారెక్టర్‌ని పరిచయం చేయడం, షన్బా లవ్ స్టోరీ అయిన తర్వాత కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల షన్బా కొరియా కంట్రీకి వెళ్ళడం. ఇక్కడి వరకు మూవీ అనేది ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళిపోతుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో మూవీ అనేది టూ మచ్ ప్రెడిక్టబుల్‌గా అండ్ అలాగే సాగదీసిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అంతేకాకుండా షన్బాకి కొరియాలో ఒక ముసలావిడ క్యారెక్టర్‌తో పరిచయం అయింది. వాళ్ళిద్దరి జర్నీ కూడా ఒక బ్యూటిఫుల్‌గా చూపించారనమాట. బట్ వాళ్ళిద్దరి జర్నీ కూడా నాకు సోగా అనిపించిద్ది. ఈ మూవీ క్లైమాక్స్‌లో ఏమన్నా ఎమోషనల్‌గా గాని, ఏమన్నా హార్ట్ టచింగ్ సీన్స్‌తో మూవీని ఎండ్ చేశారంటే అది కూడా సోగా ఉందని చెప్పుకోవచ్చనమాట. అంతేకాకుండా షన్బాకి అండ్ అలాగే తన పేరెంట్స్‌కి మధ్య వచ్చే సీన్స్‌ని కూడా ఏమైనా బలంగా ప్రెజెంట్ చేసుంటే ఇంకొంచెం బాగుండేది. బట్ ఓవరాల్ మూవీ మొత్తంలో మెయిన్‌గా డ్రామా అండ్ అలాగే ఎమోషను ఈ 2 చాలా వరకు మిస్ అయ్యాయి. అందువల్ల మూవీ అనేది నాకైతే నచ్చలేదు. ఇక మిగతా విషయాలు చూసుకోవాల్సొస్తే, ఈ మూవీ తమిళ్ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగా మ్యాచ్ అయింది. ముఖ్యంగా ఈ మూవీలో సాంగ్స్ అండ్ అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద మైనస్ అనమాట. ఎందుకంటే ఈ మూవీలో ఉన్న ఆ ఫీల్ గుడ్‌ని ఆ మ్యూజిక్‌తో కన్వే చేయలేకపోయారు. ఇక సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీని వేరే లెవెల్‌లో నిలబెట్టాయి. ఎందుకనంటే ఆ కొరియన్ కంట్రీలో ఉన్న కొన్ని సీన్స్‌ని విజువల్‌గా మనకి ప్రెజెంట్ చేశారు. దానివల్ల మూవీకి ఒక రిచ్ లుక్ అయితే ఇచ్చారు. బట్ మెయిన్‌గా ఏంటంటే, మూవీలో ఉండే కొంతవరకు ఎమోషన్స్, కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మూవీ అనేది చాలా వరకు డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్‌గా ఇదండి 'మేడ్ ఇన్ కొరియా' మూవీ రివ్యూ. నా రివ్యూ గాని నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.